చేసినంత మాత్రమే సకల గిర్వాణ బృందమని జగత్ ప్రళయమని భావించిరే. ఇక ఈ భూలోకమన్నలో నా కరతలములకు చిక్కి సముద్రమునందరి తరంగవలవలి కన్నడిల్లుతున్నది. ఈ సూర్యుడు మిగల పొగరెక్కి మెంట విర్రమీగుతున్నాడు. తల్లి హిరణ్యకశ్యప రావణాదులు వీని కండ కావర వడచెన్నాను. మరల మిడికేరి వచ్చమో నాక్షని నింతైన లెక్క చేయకున్నాను. అతి త్వరలోనే ఆ దేవేంద్రునిపై యుద్ధానికి పోతుంది. కానీ వానికి ఆ విష్ణువు సైదోడుగా ఉండటం చేత నెరవేరది. ఇక అచిర కాలంలోనే ఆ వైకుంఠపురమునకు దండయాత్ర పోవచ్చుండని. అప్పుడు ఇంద్రుడు మృతప్రాయుడే కాగలడు. ఏ కార్యము చేత కార్యమును సాధించను కదా పురుష సింహుడను పోలడు. ఇక నా చేతుమకై నా ఎదుట నాడుకున్నను లోన బొదరుకుంటుందా. నా కప్పు కూతలకు సింగము ప్రస్తావించనే నా ముదుసల తండ్రి ఎప్పుడు చూచినను ఇది న్యాయము, ఇది అన్యాయం, ఇది ధర్మము, ఇది అధర్మం వదరుతుడు. న్యాయం అనగనేమి, ధర్మం అనగనేమి, మంచి మాటలకు మామిడికాయలు వ్రాలని మధ్యేంద్ర పరంపరలపై హరిరక్షణ పగటి చక్కాడి బాధించి నా చెల్లెలు దేవికి దేవి గర్భంగా నాకు శత్రువులు జన్మిస్తున్నాడు. ఇప్పుడేమి చేయవలసి? ఇప్పుడే పోయి నా శత్రు సర్పముల కాలవాలమైన నా సోదరుని సంహరించి నాకు శత్రువు బాధ లేకుండా చేస్తున్నాడు. నాకు ఎట్టి దుర్బుద్ధి కలిగినది, ఇన్ని దినములు ఎంతయో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చెల్లెలు, నా ముద్దుల చెల్లెలు ఈ చేతులతో సంహరింపబడుతుంది. ఈ వార్త నిక్కవమ్మా. ఇది వరకే నా ప్రాణమిత్రుడు జలచంద్రాలు వాడిని సంహరించి ఉన్నా నాకింత పీచి ఉండదు కాదు కదా. ఇప్పుడేమి చేయగలరు? అవురా నా ఇంట నుండక అరుణ ఇంటికి పట్టు ఒక్క ఆడుదానికై రాగల నా ప్రాభవం విడుచుకున్నదన్నా. ఇప్పుడే పోయి ఆ దేవతని సంహరించి నాకు శత్రువు బాధ లేకుండా చేసుకున్నాను. Yeah.
దుఃఖించనా లేక ఈ చెరసాలలో మగ్గుతున్నందుకు దుఃఖించనా? నా మూలమున మీరు కూడా ఇన్ని కష్టములు పడుతున్నారు. మనకు ఈ చెరసాల నుండి విముక్తి ఎప్పుడుకో కదా స్వామి. దేవి, విధివ్రాతను ఎవరో తప్పించగలరు? బ్రహ్మ ఇంద్రాది దేవతలు కాదా? ఎవ్వరు కూడా తప్పించలేదు కదా. స్వామి, మీకు ఒక విషయం చెప్పవలేదు. ఏమిటి దేవి? నిన్నటి రేమి ఆ శ్రీ మహావిష్ణువున్న కనలో కనిపించి నీ అష్టమ గర్భమున నేను పుత్రుడనై జన్మించడానికి సెలవిచ్చినాను స్వామి. ఎంత పుణ్యాత్ములు దేవి. ఈ అత్తమ గర్భములు జన్మించేవాడు నాకు మాలకుడని వేయించింది కావున జన్మించిన ప్రతి శిశువును నాకు అప్పగించి తెరవాలి. ఇవేమి నాకు చెప్పలేదు. నాపై దయరాగండి. నా అష్టమ గర్భమున జన్మించిన శిశువు కదా నేను పగవాడు. నాకు పుత్రిక జన్మించలేదు. ఆ పుత్రికను చంపుట రాజపాడి కాదు. అన్న సెమిము అన్నా తగరు అల్లుడు ఏంది పాకింగ్ పుత్రుడు కాదట పుత్రికట ఎవరైనా ఈ అష్టమ గర్భంలో జన్మించేవాడు నాకు శత్రుడు కావున వాడిని సంహరించే దీని పట్టిన ప్రతిను ఆ త్రినేత్రుడికైనా విడిపించడం సాధ్యం. నీవు నా పరంగా జన్మించిన మారివి భగదాయిని ఘాతికివి నీ పిల్లలను సంహరించడాయి పుట్టిన అనేక చిత్రం